ఎలా ఉంటానో చెప్పిన నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీకు చెప్పాను కదా. అలాగే నీ పేరెంట్స్ పట్ల నీ ఫీలింగ్స్ తెలుసుకొని ఫేక్గా కాకుండా హార్ట్ఫుల్గా వాళ్ళని గౌరవిస్తాను. నిన్ను మా వాళ్ళు గౌరవించేలా చూసుకుంటాను. అండ్ నాకు బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ మధ్య సైట్ వచ్చింది, మినిమల్, బట్ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకోవట్లా. సో మన జర్నీ బాగుంటుంది. నా సెక్సువల్ అప్డేట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. హే వెయిట్, ఐ విల్ పే. పదా. సో మన జర్నీ బాగుంటుంది, చాలా ముందుకెళ్తుంది. కెరీర్లో, సొసైటీలో మంచి విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తాము. ఐ హోప్ సో. అండ్ మనం ఎదుగుతాం. పేద పిల్లల్ని చదివించేలాంటి 4 మంచి పనులు చేస్తాం. ఇవన్నీ ఐ కెన్ సీ ఇన్ యూ. సో థింక్ అబౌట్ ఇట్. ముందు నువ్వు ఇదంతా తీసుకోగలగాలి. ఆ తర్వాత మీ పేరెంట్స్కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రిపేర్ చేయాలి. చేయగలవో లేదో నువ్వే ఆలోచించు. ఐ థింక్ వీ కెన్ డూ దిస్. థ్యాంక్స్ ఫర్ దిస్. మై ఫస్ట్ లవ్ లెటర్ విత్ ఎ డీసెంట్ ప్రపోజల్. బయలుదేరదామా? ఒక నిమిషం. ఏంటి? ఇంటర్మీడియట్లో అబ్బాయి ముద్దు పెట్టుకున్నాడు అన్నావు కదా, ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు? ముందు నేను చెప్పింది ఓకేనో కాదు మీ పేరెంట్స్ని అడిగి చెప్పు. ఆ తర్వాత చెప్తా ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు. బాయ్, రేపు కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు సత్యనారాయణ. ఎక్కడ? వెయిట్ మ్యామ్. మ్యామ్ నేనే మ్యామ్ మీకు కాల్ చేసింది. యాక్సిడెంట్ చేసి నువ్వేనా? చూసి నడపలేవా బాస్టర్డ్? మ్యామ్ నేను చెప్పేది సత్యనారాయణ ఎక్కడమ్మా? ఎమర్జెన్సీ వార్డ్ మ్యామ్, అటువైపు. మ్యామ్ నేను చెప్పేది ఒకసారి వినండి మ్యామ్. మ్యామ్ ఆ కార్నర్ బెడ్ మ్యామ్. ఏం పర్లేదమ్మా, చిన్న ఇంజురీయే. సిటీ స్కాన్కి తీసుకెళ్లారు. నన్ను బ్రతకనివ్వరారా మీరు? ఏం ఫ్యామిలీ రా మీది? డ్రంక్ అండ్ బాస్టర్డ్స్. అయినా నన్ను వదిలేమన్నా వినిపించుకోడు కదరా వాడు. నీకు చెప్పకూడదు అనుకున్నావు, కంగారు పడతావని. ఆ అబ్బాయే ఫోన్ చేశాడు. చిన్న దెబ్బే. ఈ అర్ధరాత్రి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టిన ఆ లంచా కొడుకు ఎవడో. అయినా తాగి మీ చావచ్చు కదరా. నన్ను మేడం ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి. ఇది హాస్పిటల్, ఇది మైండ్ యువర్ లాంగ్వేజ్. సారీ సిస్టర్. ఏం కాదమ్మా, సారీ. ఎంత చెప్పినా వినలేదు. కొంచెం ఎక్కువ తాగాడు. ఆ వెంచర్ వాళ్ళతో చిన్న ఇష్యూ. మధ్యాహ్నం చిన్న గొడవ అయింది. అసలేం జరిగింది? అది మ్యామ్ బాగా తాగేసి రోడ్డు మీద తూలుతున్నారు. అప్పటికి నేను బ్రేక్ వేసాను, బట్ ఐ కుడెంట్ కంట్రోల్. గట్టిగా గుద్దేయాల్సింది. చస్తే ఒక పని అయిపోయింది. రోజు ఈ నరకం ఉండేది కాదు. అది కాదమ్మా. షటప్.
మాట్లాడదు. అయినా ఈ మిడ్ నైట్ రోడ్ మీద నీకేం పని? ఇది బాగుంది. నేనేం చేశానండి? ఐ జస్ట్ ట్రై టు హెల్ప్ ద సిచ్యువేషన్. అప్పటికి వీళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పొద్దన్నారు. నేనే మీకు కాల్ చేశాను. లుక్ మిస్టర్ కేశవరావు, ఐఎమ్ గోయింగ్. వాడు నాకు ఇక వద్దు. నేను నా కూతురు ప్రశాంతంగా ఉంటాం. వాడు చస్తే ఓకే, బ్రతికి నా దగ్గరికి వచ్చి నన్ను యాక్సెప్ట్ చేయను, ఇంటి లోపలికి రానివ్వను. మీ అన్న మీ ఇష్టం. ఐఎమ్ అటర్లీ ఫెడ్ అప్. గుడ్ బై. మ్యామ్, మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఈ టైంలో డ్రైవ్ కూడా చేయలేరు. కాసేపు లోపలికి వచ్చి కూర్చోండి మ్యామ్. షటప్. రాను, నేను లోపలికి రాను. ఇక్కడ ఆటో ఏమైనా దొరుకుతుందా? ఈ టైంలో దొరకడం కష్టం మ్యామ్. సరే, నేను మీకు డ్రాప్ చేయనా? మీరు ఎక్కడుంటారు? కొల్లాపూర్. మీరెక్కడుంటారు? ఆయన వద్దు, ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్. యూ గో గో. మ్యామ్, నేనేం ఫేవర్ చేయట్లేదు. ఇట్స్ ఆన్ ద వే. ఐ డ్రాప్ యూ. ఓకే ఓకే, 1 minute. మ్యామ్, మీ కోపం తగ్గలేదు. ప్లీజ్ థింక్ వన్స్. మీరు హాస్పిటల్లో ఉంటే బాగుండేది. I hate man. I hate him. నాకు పారిపోయి వెతవాలంటే ఆశయం. ఒక వెంచర్ ఫ్లాప్ అవుతుంది. అనుకున్నట్లు అన్నీ జరగవు. సో వాట్? లైఫ్ అయిపోతుందా? ఫైట్ చేయొద్దా? మనల్ని ఫెయిల్యూర్గా చూస్తారు, ఆశయించుకుంటారు. సో వాట్? మనం సిక్ అవుతాం. అయితే ఏంటి? నిలబడొద్దా? ఎదిరించొద్దా? ఫ్యామిలీని వదిలేసి ఇయర్స్, లాంగ్ ఇయర్స్ పారిపోతావా? పారిపోతావా? లైఫ్ ఇస్ ఎ స్ట్రగల్. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేని వాడు ఏమీ చేయలేడు. ఏమీ చేయక్కర్లేదు. చచ్చిపోతే బెటర్.